మరాఠీ భాషలో రేణు దేశాయ్ సొంత డైరెక్షన్ లో తీసిన సినిమా ఇష్క్ వాలా లవ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఒక చిన్న పాత్ర చేశాడు. మరి ఇదే అకీరా డెబ్యూ సినిమా అన్నమాట. అయితే ఈ సినిమా మరాఠీలో రిలీజ్ అయి 2 ఏళ్లైనా కూడా ఎందుకో తెలుగులో మాత్రం చాలా లేట్ అయింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 4న డైరెక్ట్ గా ఈటీవీలో ప్రసారం అవుతోంది. మరి ఇందులో అకీరా పాత్ర ఎలా ఉండబోతోంది అనే ఆతృత అభిమానులకు ఉండటం సహజమే. అదే విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇస్తోంది రేణు. పెద్దగా ఊహించకండే అంటోంది. ఆ పాత్రను చేసినప్పుడు అకీరా వయసు 9 ఏళ్లే. చిన్నతనంలో ఏదో సరదాగా ప్రయత్నించాడు. అయితే అకీరాను నేను డైరెక్ట్ చేసినప్పుడు తనని ఒక పాత్రగా కంటే ఏదో నా కొడుకును డైరెక్ట్ చేస్తున్నా అనే సెంటిమెంట్ నే ఎక్కువగా ఫీల్ అయ్యాను. సో ఆ పాత్ర ద్వారా మీరు అకీరా గురించి ఎక్కువగా ఊహించుకోకండి, ఒక చిన్న పిల్లాడిని చూసినట్లే చూడండి అంటూ చెప్పింది రేణు దేశాయ్. అనవసరంగా అకీరా వెండి తెరపై ఏదో చేసేశాడనే ఫీల్ కు గురై ఆ తర్వాత థియేటర్ లో మనోడు చేసింది నచ్చక ఫీల్ అవుతారని ముందుగానే రేణు అలా సర్దు చెబుతున్నట్లుంది. అయితే పవన్ అభిమానులు మాత్రం అకీరా తొలిసారి తెరపై కనిపిస్తున్నాడు కాబట్టి అది చిన్న పాత్రే అయినా ఒక నవ్వు నవ్వినా కూడా మేము ఆనందిస్తామంటున్నారు.